హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శాంతి. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను, చూడండి. హ్యాపీ బర్త్డే సత్య అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాల ఓ నీ పాదం హ్యాపీ బర్త్డే సత్యాన్న ఈ నెల ఇయ్యాల మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో క్యాబ్ పెట్టుకోలే హోదా బర్త్డే బాయ్. అయ్యా నీతో క్యాప్ పెట్టుకుంటే బాగుంటుందిరా. కంపల్సరా అరే డాడీ ఏ అయ్యా ఇజ్జుడు సూపర్. టిక్ టిక్ ఓకే స్టార్ట్ బటన్ అయ్యా అయ్యో 360 వావ్ 360. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంకా మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయాయి. తెలిసిన వాళ్ళందరూ వచ్చి కేక్ కట్ చేపించి వెళ్తున్నారు. అండ్ తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లైక్ ఆర్ఫనేజ్లో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశారనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సీరియస్లీ నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది. అండ్ ఆ క్రెడిట్ అంతా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ తర్వాత మేము ఇంకా డిన్నర్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. సో దానికన్నా ముందు చాలా చల్లగా ఉంది కదా, సో ఇక్కడైతే వాళ్ళు ఫైర్ అది పెట్టాడు. అండ్ అయాన్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అండ్ తర్వాత మేము ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. చూసారు కదా. అండ్ వాళ్ళ డాడీ బర్త్డే అయినా నా బర్త్డే అయినా కూడా అయాన్ చాలా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతాడు అనమాట. చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది వాడికి. ఏంటంటే తన బర్త్డే లానే ఫీల్ అవుతాడు. అండ్ ఏదో ఒకటి చేయాలి అంటే మన కోసం కాకపోయినా కూడా పిల్లల హ్యాపీనెస్ కోసం సో మనం ఏదో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది అయితే చేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్. ఎందుకంటే వాడి సంతోషమే మా సంతోషం కాబట్టి. అండ్ తర్వాత తను డిసప్పాయింట్ అవ్వకుండా ఇక్కడికి తీసుకొచ్చాము. మార్నింగ్ నుంచి తను బిజీగా ఉండడం వల్ల మేమైతే బయటికి వెళ్ళలేదు. ఏంటంటే తను స్కూల్కి వెళ్ళాడు, ఎగ్జామ్స్ అవుతున్నాయి తనకి. సో చాలా బిజీగా ఉండి తను గిఫ్ట్ కూడా తయారు చేయలేకపోయానని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాడు. ఏంటంటే ఎవ్రీ ఇయర్ అందరు బర్త్డేస్కి తను ఏదైనా ఒకటి క్రాఫ్ట్ వర్క్ చేస్తాడనమాట. తన చేతులతో చేసిన గిఫ్ట్ అయితే ఖచ్చితంగా అందరికి ఇస్తాడు. అండ్ నా బర్త్డే, మా హస్బెండ్ బర్త్డే అనే కాదు, ఇంకెవరిదైనా కూడా తన చేతులతో చేసింది మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాడనమాట. ఏ గిఫ్ట్ ఇచ్చినా దాంతోపాటు తన క్రాఫ్ట్ వర్క్ కానీ పెయింటింగ్ కానీ ఏదైనా ఒకటి ఇస్తాడు. సో ఈసారి ఏది ఇవ్వలేకపోయానని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాడు. బట్ ఏం కాదు నాన్న, నీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నువ్వు చేసుకో అని చెప్తే ఇంకా ఓకే అని చెప్పి ఉన్నాడనమాట. సో తను ఇంకా డిసప్పాయింట్ అవ్వకుండా మేము ఇక్కడికైతే వచ్చాము. అండ్ మేము డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్తాము. చాలా అంటే అయాన్ లేడు కాబట్టి మేమైతే బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. జస్ట్ ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకున్నాము, ఆర్ఫనేజ్లో చేసుకున్నాము. అండ్ ఇక్కడికి డిన్నర్కి అయితే వచ్చామన్నమాట. సో అన్నీ కూడా అందుకే క్యాప్చర్ చేయలేకపోయాను. చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ లేచాడు కాబట్టి చాలా చాలా టైర్డ్ అయిపోయి ఇంకా వస్తూ ఉన్నప్పుడు కూడా వాడు పడుకున్నాడు. అండ్ ఇంకా చూసారు కదా, తన ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి విజ్ చేయడము. ఇక్కడ ఇంకొక ఆర్ఫనేజ్లో కూడా ఫుడ్ అయితే డొనేట్ చేశారనమాట వాళ్ళ ఫ్రెండ్స్. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. అదే మాట్లాడుతున్నాడు వీడియో కాల్ చేసి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.